ప్రైలాడ్ ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయం 47-48 వచనాలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లుగా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన మాటలు తన నోటి నుంచి వచ్చినాయి. ఆ మాటలు ప్రతి ఒక్కటి కూడా మనుషులకు జీవం ఇచ్చే మాటలు. ఆయన వచ్చిందే జీవము ఇవ్వడానికి. ఆయన శిలువలో చనిపోయి నశించిపోయిన ఆత్మీయంగా చచ్చిన వారిని బతికించి వారిని ఆ పరలోకంలో నిత్య జీవంలో జీవ గ్రంథంలో వారి పేరు లెక్కించబడడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. ఆ గొప్ప దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, అంటే అంతకుముందుగానే చెప్పినాడు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే అని చెప్పినాడు. ఇక్కడ చెప్తే నీ కన్ను నిన్ను ఈ కన్ను ఎంత ప్రమాదం. ఈనాడు కన్ను ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే, ఈ సృష్టినంతా ఆస్వాదించి, అంటే చూసి ఆనందపడి ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఎరగడానికి దేవుడు మనకు కన్నులు ఇచ్చినాడు. ఎంత విచిత్రమైన సృష్టిని దేవుడు మనకు చూపిస్తున్నాడు అని సంతోషపడడానికి, ఆయనను మయంపరచడానికి ఇచ్చినాడు. ఈనాడు మన కన్నులు ఎంత అభ్యంతరకరంగా ఉన్నాయి. చూడకూడనివి, యోచించకూడనివి, అంత విచిత్రంగా మన కన్నుంది. విషపు చూపుతో, లేకుంటే మోహపు చూపుతో, లేకుంటే దుష్టత్వమైన చూపుతో మన కళ్ళు నిండి ఉన్నాయి. లేకుంటే పగ కలిగిన చూపుతో, ఇంకా ద్వేషం కలిగిన చూపుతో మన కళ్ళు నిండి ఉన్నాయి. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తా అంటే, నువ్వు అట్లా చూడడాన్ని బట్టి దేవునికి దూరం అయితే దాన్ని నీ ఎదురు నుండి తీసివేయి అని చెప్తున్నాడు. అంటే నువ్వు కళ్ళు ఊడగొట్టుకోవాలనే ఉద్దేశం కాదు, కానీ అది పోయేటంత స్థితిలో, అంటే అది చూడకుండా ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, ఆ పరలోక రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఏమంటే, శరీరంలో అంగహీనులుగా ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే, జీవము గల దేవుని రాజ్యంలో ఉండుట మనకు మేలు అని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళారు, ఎంత గొప్ప. ఈ లోకంలో ఎన్ని దినాలు బతికినా, ఏం సంపాదించినా దేవుని రాజ్యానికి పోకుండా ఉంటే ఏమవుతుందంటే, నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మన ఆత్మ అనేది అది అనంతమైంది. అది కొన్ని రోజులు ఉండిపోయేది కాదు. శరీరం కొన్ని రోజులు ఉండిపోతుంది, కానీ ఆత్మ ఎప్పటికి ఉండేది. అది ఉంటే నరకంలోనా ఉంటే పరలోకంలోనా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది ఈ భూమి మీద ఉన్నప్పుడే. ఎంతో మంది యేసు ప్రభుని గురించిన సువార్త ప్రకటిస్తారు, ఎన్నో బోధలు చేస్తారు, ఎన్నో గృహ కూడికలు, సంఘ ప్రార్థనలు, బైబిల్ పఠనాలు, ప్రత్యేకమైన మీటింగ్లు, యవనస్తుల కూడికలు, సిస్టర్స్ మీటింగ్లు, యూత్ రిట్రీట్లు, సంఘంలో ఆదివారం ఆరాధన, ఆదివారం సాయంత్రం గాస్పల్ మీటింగ్స్, ఇవన్నీ ఉన్నప్పటికీ మన కళ్ళు, మన శరీరంలో ఉన్న అవయవాలు మనల్ని అభ్యంతరపరిచేటివిగా ఇంకా కొనసాగుతున్నాం. దాన్ని బట్టి మనం ఏమవుతామంటే, ఇన్ని బోధలు వినిపించినాక మనము ఇంకో స్థలమే లేదు, దేవునికి ఆయాసకరంగా మన చూపులు ఉంటే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలానికి వెళ్ళవలసి వరం. ఆ యాతనకరమైన స్థలం తప్పించుకోవడానికి ప్రేమైన వాళ్ళ ఈ దినమే మనకు దేవుడు ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఏదైతే మనలో ఉందో దాన్ని తీసివేయాల. చూపే కాదు, ఇంకేది ఉన్నా, ఆ యోచన ఉన్నా, మన హృదయంలో తలంపులున్నా వాటిని తీసేసుకోవాలి. లేకపోతే అవి ఏం చేస్తాయంటే మనల్ని నిత్య నరకానికి తీసుకుపోతాయి. అగ్ని ఆరని, పురుగు చావని, అంటే అది కాలడం అంటే ఎప్పటికి కాలుతూనే ఉండాలి. అది వర్ణించే శక్యము కాని బాధ. ఎందుకంటే ఆయన వర్ణించే శక్యము కాని బాధ అనుభవించి కలువరిశిలలో ప్రాణం పెట్టి తన శిలువ రక్తం చేత నిన్ను నన్ను కొని తన సంఘంలో ఉంచి ఇన్ని బోధలు వినిపించినాక కూడా మనం తప్పిపోతే, మనం ఇంకా పాపంను మన జీవితంలో అనుమతించి దాని వలన మనము ఎంజాయ్ చేసుకుంటూ పోతే, దాన్ని రుచించుకుంటూ పోతే, దాన్ని ఆస్వాదించుకుంటూ పోతే మనకి ఇంకా నరకం తప్ప ఇంకొక స్థలం లేదు. ఆ నరకం తప్పించుకోవడానికి ప్రభు ఒక చక్కని మార్గం, యేసే మార్గం. ఆ నరకం తప్పించుకోవడానికి సంఘమే మనకు ఒక దిక్సూచి, సంఘమే ఉంది. సంఘంలో ఉన్న బోధలన్నీ విని ఈ ప్రత్యక్షతలో మనం కొనసాగి ఆయన నిత్య జీవంలో ఉండాలి. కానీ ఈ కళ్ళు అభ్యంతరపరిచిన, చేయ అభ్యంతరపరిచిన అట్లనే ఉంటే, ఉదాసీనంగా ఉంటే, వాటిని మార్చుకోకుండా ఉంటే నిత్య నరకంలోనికి వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి మన జీవితాలు సరి చేసుకున్నాం. దేవుడి మాట దించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మా అభ్యంతరాలు నీకు ఏవి, మాకు కలిగి ఉన్న ఏవి నీకు అభ్యంతరంగా ఉన్నాయి వాటిని తీసేసుకొని
నిత్యరాజ్యంలో ఉంటూ కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.